వాట్ ఈజ్ మ్యూచువల్ ఫండ్? అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? ఈ వీడియోలో చాలా స్వీట్ అండ్ షార్ట్గా చెప్పేస్తా. ఫర్ ఎగ్జాంపుల్, మనం బిర్యానీ వండుకొని తిందాం అనుకున్నాం, కానీ మనకు వంట రాదు. ఏమేమి ఇంగ్రీడియంట్స్ పడతాయో తెలియదు, ఎంత క్వాంటిటీ పడతాయో కూడా మనకు తెలియదు. మనం ఇక్కడ 2 ఆప్షన్స్ చూస్ చేసుకున్నాం. ఒకటి అమ్మకి కాల్ చేసి అడగడం, లేదా యూట్యూబ్లో చూసి ప్రిపేర్ చేసుకోవడం. యూట్యూబ్లో చూసి తయారు చేసుకోవడం అనుకుంటే, బిర్యానీ తయారు చేయడం ఎలా అని టైప్ చేయగానే ఒక 100 వీడియోస్ ఆటోమేటిక్గా వస్తాయి కదా. అందులో ఏదో నీకు నచ్చింది చూస్తావు, వాడు చెప్పినట్టు చేస్తావు. వాడు ఏమేమి వాడాడో, ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసాడో అన్ని తను చెప్పినట్టే యాజ్ ఇట్ ఈజ్ చేస్తావు. చేసి కింద మీద పడి ఏదోలాగా నువ్వు బిర్యానీ వండేస్తావు. అమ్మ చెప్పినట్టే చేసినా కూడా యూట్యూబర్ ఏదైతే చెప్పాడో సేమ్ తను ఎంత క్వాంటిటీ వాడమంటే అంతే క్వాంటిటీ, ఉప్పు అయినా కారం అయినా అన్నీ సేమ్ వేసినా కూడా టేస్ట్ మాత్రం వేరే ఉంటుంది. ఎందుకంటే మనం ఇంతకు ముందు ఎప్పుడు వంట చేయలేదు, వంట చేసే ఎక్స్పీరియన్స్ అసలు లేదు, ఫస్ట్ టైం. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది. అదే బిర్యానీ రోజు చేయడం మొదలు పెట్టావు అనుకో, ఒక 1 మంత్లోనో 2 మంత్స్లోనో అలాగే నువ్వు కూడా ప్రిపేర్ చేయొచ్చు. దానికి ఏం కావాలి? ప్రాక్టీస్. బిర్యానీ కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. అదే కాన్సెప్ట్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్కి వద్దాం. మనం షేర్ మార్కెట్లో అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం, కానీ బేసిక్గా మనకు తెలియదు, నాలెడ్జ్ లేదు, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయలేదు. ఎవరో ఫ్రెండ్స్ చేస్తానో వాళ్ళు చేస్తే వీళ్ళు చేస్తే చూసాం అంతే. మనం కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అక్కడ బిర్యానీ వండడానికి అమ్మ హెల్ప్ ఏదైతే తీసుకున్నామో, యూట్యూబ్ హెల్ప్ ఏదైతే తీసుకున్నామో, ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ అనే కాన్సెప్ట్ ఉంది కదా. ఆ మ్యూచువల్ ఫండ్స్ హెల్ప్ని మనం తీసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మ్యూచువల్ ఫండ్స్లో మనం డైరెక్ట్ స్టాక్స్లో కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాం. మ్యూచువల్ ఫండ్స్లో హైలీ ప్రొఫెషనల్స్, అంటే ఏదైతే మన అమ్మ పెళ్ళైన దగ్గర నుంచి కావచ్చు, చిన్నప్పటి నుంచి కావచ్చు, వాళ్ళు డైలీ అదే పని, ఏది వంట చేయడమే. అలా వంట చేస్తూ వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఏం వండినా బాగానే ఉంటుంది. అమ్మ వాళ్ళు ఆ చేతితో ఏం వండినా బాగానే ఉంటుంది. అలాగా హైలీ ఎక్స్పర్ట్స్ ఉంటారు మ్యూచువల్ ఫండ్స్ మేనేజ్ చేసే ఫండ్ మేనేజర్స్. హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ క్వాలిఫైడ్, హైలీ ప్రొఫెషనల్స్ ఉంటారు. వాళ్ళు మన డబ్బుని తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్లో మనం డబ్బులు పెడితే మన డబ్బుని తీసుకెళ్ళి వాళ్ళు స్టాక్ మార్కెట్లో పెడతారు. ఏ స్టాక్లో పెట్టాలి, ఎంతలో కొనాలి, ఎంతలో అమ్మాలి, ఎప్పటి వరకు ఉండాలి, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఇంకా నీకు సంబంధం లేదు, నీకు నాలెడ్జ్ అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్స్లో నువ్వు నెల పెట్టుకుంటావా, ఒకేసారి పెట్టుకుంటావా, అది నీ ఇష్టం. అంత హైలీ ఎక్స్పర్ట్స్ కూడా నీకు మహా అయితే 15 to 25% పర్ యానం రిటర్న్స్ జనరేట్ చేయగలుగుతున్నారు. కానీ మనం వాడు చెప్పాడని, వాట్సాప్లో చెప్పాడని, యూట్యూబ్లో చెప్పాడని, ఇన్స్టాగ్రామ్లో చెప్పాడని ఇన్వెస్ట్ డైరెక్ట్గా చేసేస్తాం మన అమౌంట్. ఆ స్టాక్ బాగుంది, ఈ స్టాక్ బాగుంది, రిలయన్స్ పెద్ద కంపెనీ వేసేద్దాం, టీసీఎస్ సూపర్ కంపెనీ వేసేద్దాం. కంపెనీ పెద్దదైనంత మాత్రాన ప్రాఫిట్స్ రావండి స్టాక్స్లో. చాలా సినారియోస్లో కంపెనీ మంచిదైనంత మాత్రాన ప్రాఫిట్స్ రావు. దానికంటూ ఒక పారామీటర్స్ ఉంటాయి, దానికంటూ ఒక కన్సాలిడేషన్ పేజ్ అని, డిస్ట్రిబ్యూషన్ పేజ్ అని, కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఇండికేటర్స్ అని. ఇవన్నీ పారామీటర్స్ చూసుకొని అందులో ఇన్వెస్ట్ చేయాలా వద్దా, ఒక కంపెనీ గ్రోత్ ఎలా ఉంది, ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, సేల్స్ ఎలా ఉన్నాయి, క్వార్టర్లీ రిజల్ట్, యాన్యువల్లీ రిజల్ట్స్, ఇవన్నీ బేస్ చేసుకొని ఫ్యూచర్లో కంపెనీ గ్రో అవుతుందా అవ్వదా, ఈ పారామీటర్స్ అన్నీ తీసుకొని ఎవరు ఫండ్ మేనేజర్స్ చూసుకుంటారు. వాళ్ళు ప్రొఫెషనల్, వాళ్ళ ప్రొఫెషనే అది. డైలీ అమ్మ చేతి వంటకి మన వంటకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. అలాగా మనం డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే కన్నా ఇది బెస్ట్ రూట్ అనమాట. అందుకే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి అనడానికి రీజన్ అదే. మ్యూచువల్ ఫండ్స్లో సేఫెస్ట్ వే, ఎందుకంటే ప్రొఫెషనల్స్ మేనేజ్ చేస్తారు. అది నువ్వేం కష్టపడి పని చేయాల్సిన పని లేదు అందులో. అందుకే మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ గ్యారంటీ అనడానికి రీజను ఆ ప్రొఫెషనల్స్ మేనేజ్ చేస్తారు కదా. మ్యూచువల్ ఫండ్స్లో టెన్షన్ పడాల్సిన పని లేదు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మ్యూచువల్ ఫండ్స్లో మినిమం 3 years ఉంటే నీకు నెగిటివ్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ చాలా ఆల్మోస్ట్ జీరో మ్యూచువల్ ఫండ్స్లో. ఎందుకంటే ప్రొఫెషనల్స్ మేనేజ్ చేస్తారు, మనం అంత టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. అమ్ముకోవడం, కొనుక్కోవడం, ఆ బాధలన్నీ వాళ్ళు పడతారు.
అంటే వీళ్ళందరూ మన డబ్బులు ఎందుకు చేస్తారని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. దీనికోసం ఎక్స్పెన్స్ రేషియో అని చెప్పేసి 0.5 to 2% వరకు వాళ్ళు కమిషన్ తీసుకుంటారు. మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అవన్నీ ఛార్జ్ చేయగా మిగతా రిటర్న్స్ని నీకు ఇస్తారనమాట. ఎక్స్పెన్స్ రేషియో అనేది ఛార్జెస్ ఉంటాయి. అంటే ఇందాక బిర్యానీ వండడానికి అమ్మగారికి ఫోన్ చేయాలన్నా, యూట్యూబ్ చూసి మనం ప్రిపేర్ చేయాలన్నా నీ ఫోన్లో ఒకటి ఉండాలి బ్యాలెన్స్. మంత్లీ ప్యాకేజ్ ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటానంటే అవదు. మంత్ ప్యాకేజ్ 300, 350 చేయాల్సిందే. అంటే మీ అమ్మగారితో ఫోన్ మాట్లాడి వంట చేయాలన్నా, యూట్యూబ్లో వీడియోస్ చూసి వంట చేయాలన్నా నువ్వు ఒక 300 రూపాయలు పర్ మంత్ ప్యాక్ వేసుకుంటేనే నువ్వు ఆ 2 చేయగలవు. అంటే మనం 100 రూపాయలు కావాలంటే 10 రూపాయలు పెట్టాల్సిందే. లేదు నేనే ఆ ఎక్స్పెన్స్ రేషియో నేనెందుకు పే చేయడం, నేనే స్టాక్స్ కొనుక్కుంటాను, నేనే అమ్ముకుంటాను అంటే అమ్ముకో, ఎవడొద్దన్నాడు? హ్యాపీగా అమ్ముకో నీకు అంత నాలెడ్జ్ ఉంటే. కానీ స్టాక్స్లో ఉన్న రిస్క్ కూడా తెలుసుకోండి, నాలెడ్జ్ పెంచుకో. ఇప్పుడు అందరూ ఒకేలా ఉంటారని కాదు, చాలామంది టాలెంటెడ్ ఉంటారు, చాలామంది హైలీ టాలెంటెడ్ ఉంటారు. అది మీ నాలెడ్జ్ బట్టి మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలా, అది మీరు డిసైడ్ అవ్వండి. స్టాక్స్ ఎప్పుడు కూడా రిస్కీ థింగ్స్. కొన్నిసార్లు 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు కూడా లాక్ అవ్వాల్సి ఉంటుంది స్టాక్స్లో. మ్యూచువల్ ఫండ్స్లో ఆ ఇబ్బంది ఉండదు, ఎందుకంటే వాళ్ళు చూసుకుంటారు. ఒక మ్యూచువల్ ఫండ్స్లో దాదాపు బంచ్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి. అందులో ఏదైనా బాగాలేదు అనుకుంటే వాళ్ళు మార్చేస్తారు స్టాక్స్ని. ఆ నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది. నీకు ఉండాలంటే నువ్వు నేర్చుకోవాలి, చదువుకోవాలి, చూసుకోవాలి, చాలా చేయాలి. లైవ్లో ఎక్స్పీరియన్స్ అవ్వాలి ముందు. లైవ్ ఎక్స్పీరియన్స్కి తెలియడానికి, నేర్చుకోవడానికి, చదువుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు, నీకు థియరీ నాలెడ్జ్ వేరు, నీకు తెలియడం వేరు, రియల్గా మార్కెట్లో ఫేస్ చేయడం వేరు. మ్యూచువల్ ఫండ్స్ అనేవి యూనిక్ అన్నమాట. ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ద బెస్ట్. మ్యూచువల్ ఫండ్స్ విల్ గివ్ యూ బెస్ట్ రిటర్న్స్. ఇన్వెస్ట్మెంట్ పరంగా మ్యూచువల్ ఫండ్స్ మించిన ఇన్స్ట్రుమెంట్ ఏమైనా ఉందంటే మేబీ లేదని చెప్తాను నేను. థ్యాంక్ యూ.